హలో ఫ్రెండ్స్, వార్ 2 మూవీ బొమ్మ దద్దరిల్లిందంట. 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే వచ్చేసింది. నాగవంశీ ప్రొడ్యూసర్ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు పడాల్సిందే. నాగవంశీ ప్రామిస్ చేశాడు నెల రోజుల క్రితమే 500 బెనిఫిట్ షోలకు పైగా పడబోతున్నాయి. ఇంకా 4AM షోలు ఉండబోతున్నాయి. టికెట్ రేటు కూడా పెంచబోతుండు. అభిమానులకు ఏదైనా పర్వాలేదు, బెనిఫిట్ షో పడుతుందా లేదా అనేదే ముఖ్యం. కానీ ప్రజెంట్ నాగవంశీ తెలంగాణలో ఎంత మోసం చేసిండు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 2:30 4 o'clock షోలు పడుతుంటే మాకైతే ఇక్కడ తెలంగాణలో అయితే అసలు 7 o'clock షో పడుతుంది. ఎంత అసలు ఇంకా నైట్ నిద్ర ఎట్లా పోవాలి? ఆంధ్రప్రదేశ్ మొత్తం మార్నింగే షోలు పడతాయి, ఇక్కడ నిద్ర ఎట్లా పడుతుంది? అసలు ఎంత మోసం చేసినంటారు. ఎట్లాగైనా పర్మిషన్ తెచ్చుకొని 4AM షో అన్నాడు. మాకు 1AM షో లేకున్నా కానీ ఇప్పుడు ఇదే ముందే చెప్పినట్టే కనీసం ఆంధ్రప్రదేశ్ వెళ్ళి 2 గంటలకు సినిమానన్నా చూస్తుంటే ఇప్పుడు ఎంత ఇబ్బంది వచ్చి పడ్డది. మార్నింగ్ నుంచి చూస్తున్నా. ఫస్ట్ ఐమాక్స్లో అయితే 7:30 షో ఓపెన్ అయింది. 7:30కి బుక్ చేశా. ఇదేమన్నా మళ్ళీ 7 o'clock ఓపెన్ అయింది. 7 o'clock కూడా బుక్ చేశా. మళ్ళీ ఏమన్నా మార్నింగ్ ఏది మిస్ అయినా కానీ మళ్ళీ 4 o'clock ఇట్లా ఓపెన్ అవుతుందని ఇప్పటిదాకా చూసా. హైదరాబాద్లో అయితే ఎక్కడ అసలు షోనే లేదు, స్పెషల్ మార్నింగ్ షో లేనే లేదు. 4AM షో ఎంత మోసం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అభిమానులు కామన్ ఆడియన్స్ మొత్తం ఎర్లీ మార్నింగ్ ఉదయం 4 గంటలకే షో పడతాయి. ఇక్కడనేమో హైదరాబాద్లో ఐమాక్స్లోనేమో 7 o'clock దాకా షో లేదు. 7 o'clock అయితే బుక్ చేసిన, 7:30కి బుక్ చేసిన, ఇంకా ఏదన్నా 6:30కి పడితే అది కూడా బుక్ చేద్దామని రెడీగా ఉన్నా. ఇంత మోసమా నాగవంశీ అన్న, నువ్వు ఎంత పని చేసినావు. ముందే నైజాంలో బెనిఫిట్ షో 4 గంటలకు లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ వెళ్ళి చూస్తుంటాం కదా. చాలా మోసం చేసినావు అన్న. ఇంత దద్దరిల్లే టాక్ అయితే ఇన్సైడ్ టాక్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఎలా ఊరుకుంటారన్న? ఇంత మోసమా అన్న నాగవంశీ అన్న? ఇంకా అక్కడ టాక్ వచ్చేస్తుంది. అక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో బొమ్మ దద్దరిల్లుతుంది. ఇక్కడనేమో 7 గంటల వరకు సినిమా లేదు. మా పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? టూ మచ్ అనేది. 2 స్టేట్లో ఒకే టైం అన్నా పెట్టాలి. అక్కడ అభిమానులు ముందే చూసేస్తారు, ఇక్కడ లేదు. మా పరిస్థితి ఏంటి? అసలు ఎప్పుడు మాట్లాడాలి, రివ్యూ ఎప్పుడు మాట్లాడాలి? అన్ని రివ్యూస్ వచ్చేస్తూనే ఉంటాయి. ఎంత దెబ్బ కొట్టినవు నాగవంశీ అన్న. వార్ 2 మూవీ బొమ్మ దద్దరిల్లింది అనే టాక్ అయితే వచ్చేసింది. ఎన్ని సినిమాలు ఉన్నా కానీ రేపు టాక్ బయటకు వచ్చిన తర్వాత దీని లెక్క వేరే ఉంటుంది. హిందీలో మాత్రం Day 1 మాత్రం ఊచకోతే ఉండే అవకాశం ఉంది. Day 1 అయితే Day 2 ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సాటర్డే సండే ఇంకా నెంబర్ పెరిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కానీ, రుతిక్ రోషన్ క్యారెక్టర్ కానీ, సర్ప్రైజ్ క్యారెక్టర్ కూడా ఉందంట ఒకటి. ఖైరాద్వాన్కి అయితే యూత్ ఇంకా ఎగబడి థియేటర్లో ఉండిపోతారేమో. ఆ రేంజ్లోనే మనకు జస్ట్ ట్రైలర్లోనే కానీ వచ్చింది. ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో. బ్యాక్గ్రౌండ్ స్కోరు కూడా బ్రహ్మాండంగా ఉందంట. విజువల్స్ మాత్రం ఇంకా మాస్టర్ పీస్. ఇండియాలో ప్రతి ఒక్కరు, దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అన్నంత టాక్ అయితే వచ్చిందంటే ఇంకా బొమ్మ దద్దరిల్లినట్టే. వన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ Day 1 ఫూలింగ్ అనేది ఎన్టీఆర్ పేరు మీదనే ఇటు బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ప్రతి చోట ప్రజెంట్ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఎన్టీఆర్ పేరు మీదనే టికెట్ దిగుతుంది. అంతటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్కి అయితే. ప్రజెంట్ అయితే బుకింగ్ నెంబర్ కూడా పెరిగింది. గంటకు 30,000 టికెట్లు కూడా సోల్డ్ అవుట్ అవుతూనే ఉన్నాయి. ఇన్సైడ్ టాక్, ఆల్రెడీ బాలీవుడ్ టాక్, మొత్తం టాక్ వచ్చేసింది. బొమ్మ దద్దరిల్లింది. జస్ట్ వెయిట్. 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అదర్ స్టేట్లలో కానీ జస్ట్ కూలీతో కంపేర్ చేస్తూ తగ్గియాలని చూశారు. 2 సినిమాలు ఆడాలని కోరుకున్నాను. నేను ఎన్టీఆర్ తర్వాత రజనీకాంత్ని అభిమానిస్తా. రజనీకాంత్ అంటే ఇష్టమే. కానీ ఈ సినిమాను తగ్గియాలని ఇండస్ట్రీలో కూడా పని కట్టుకొని ఉన్నారు కాబట్టి అవన్నీ పప్పులు ఏమడుకో. ఒకసారి టాక్ బయటకు వచ్చిన తర్వాత నికార్స్ అయిన 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వార్ 2 కాబోతుంది. రేపు ఉదయం 7 గంటలకు సినిమా చూసిన తర్వాత ఇదే రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నాగవంశీ అన్న ఎంత మోసం చేసినవి. ఆంధ్ర కన్నా వెళ్ళి సినిమా చూస్తుండే అక్కడ 2 గంటలకు ఎంత పని అయింది. ఇప్పుడు 7 గంటల వరకు సినిమా లేదు, రేపు మార్నింగ్ వరకు. ఇది మా పరిస్థితి. ఇంత మోసం చేస్తావా నాగవంశీ అన్న?